this. Open your thumb. Open your point finger. ఒక హ్యాండ్ కి thumb, ఒక హ్యాండ్ కి point finger. ఇంకో హ్యాండ్ కి thumb, ఇంకో హ్యాండ్ కి point finger. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. ఇది నేను రీసెంట్గా ప్రాక్టీస్ చేస్తున్నది. ఓకే, ఇవన్నీ చేయడం వలన యూ కెన్ కీప్ యువర్ బ్రెయిన్ యాక్టివ్. ఇంకొకటి, ఇప్పుడు మీలో రైట్ హ్యాండెడ్ ఎంతమంది ఉన్నారు? రైట్ హ్యాండ్తో రాసే వాళ్ళు, లెఫ్ట్ హ్యాండ్తో రాసే వాళ్ళు ఒకటి. వెరీ గుడ్. ఓకే, మనం రైట్ హ్యాండ్తో రాసే వాళ్ళం అయితే మనకి లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్తో రాసే వాళ్ళం అయితే రైట్ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. ఓకే, రెగ్యులర్గా మనం చాలా పనులు చేస్తున్నప్పుడు రైట్ హ్యాండెడ్ వాళ్ళు అస్తమానం ఏం చేస్తాం, మనం రైట్ హ్యాండే అన్ని పనులు చేయడానికి ఉపయోగిస్తాం కదా. ఇప్పుడు మీరు కొంచెం గమనిస్తూ ఏం చేయాలి అంటే కొన్ని పనులు లెఫ్ట్ హ్యాండ్తో చేయడానికి ట్రై చేయాలి. ఎక్సెప్ట్ ఫర్ వాష్రూమ్ థింగ్స్, మిగిలిన ఎక్కడైనా మీరు ఇది ప్రాక్టీస్ చేయొచ్చు. అర్థమైందా? యా, అట్లా మనల్ని మనం యాక్టివేట్ చేసుకుంటున్నప్పుడు రైట్ హ్యాండ్ వాళ్ళకు కూడా రైట్ బ్రెయిన్ కొంచెం యాక్టివ్ అవుతుంది. ఓకేనా? ఇంకొకటి, ఇది నాకు చాలా ఎప్పుడు అందరు చెప్తూ ఉన్నప్పుడు నేను విన్నది, బాగా నేర్చుకున్నది, ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలనుకునేది. చిన్నప్పుడు మాకైతే అవసరం ఉండేది కాదు, ఎందుకంటే మేము బోర్డు ఆటలు ఆడుకునే వాళ్ళం. అని చెప్పి చెవులు లాక్కుంటూనే ఉండేవాళ్ళం వస్తున్నారు. నిజం, మీరు ఎవరైనా ఆడుతున్నారు అసలు గేమ్స్? ఆడుతున్నారా?